ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి సమయంలో మనం మరొకసారి ఇలా కలుసుకోవడానికి దేవుడు కృప చూపించినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో మనం సామెతల గ్రంథము 3వ అధ్యాయము 20 వరకు వచ్చిన భాగాన్ని మనం చూడడం జరిగింది. ఈ యొక్క దినమున మనం 21వ వచనం నుంచి 26 వరకు ఉన్న వచన భాగాన్ని మనం చూడబోతూ ఉన్నాం. అక్కడ కూడా నా కుమారుడా అని ప్రారంభించాడు. అందుకే మనం ఎక్కడ ఆ కుమారుడు ఏ భాగాలు అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. తండ్రి తన కుమారునికి హితోపదేశం చేస్తున్న ఆ భాగాలన్నిటినీ కూడా మనం గమనిస్తూ వరుసగా ఒక భాగం తర్వాత ఒక భాగాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఈ 3వ అధ్యాయం 21వ వచనం నుంచి 26 వరకు ఉన్న వచన భాగంలో మనం గమనించబోతూ ఉన్నాం. ఈ వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో చాలా గొప్ప గొప్ప ప్రమాదాలు మనకు తారసపడుతూ ఉంటాయి. ఈ మధ్యలో మనం చూస్తూ ఉన్నాం, విస్తారమైన వర్షాలు పడడం చేత అనేక స్థలాలలో వారు నీటిలో మునిగిపోవడం, రోడ్లు కొట్టుకుపోవడం, బ్రిడ్జిలు కూలిపోవడం, ఇలాంటివి ఎన్నో సంభవిస్తూ ఉన్నాయి. అలాంటి సంభవించినప్పుడు ఆ తుఫాను వచ్చినప్పుడు వంతెనలు కూలిపోవడం వలన, కొట్టుకుపోవడం వలన మరి ప్రభుత్వం వారు వారిని రక్షించడానికి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఆ చర్యలు తీసుకోవడం కూడా టీవీ వాళ్ళు మనం టీవీలో ప్రసారం కూడా చేస్తూ ఉన్నారు. వాటిని ఎలాగా వారు ఆ రెస్క్యూ అనేది, లేకపోతే వారిని తప్పించడం, వారిని కాపాడడం అనే విషయాన్ని, ఆ నీళ్ళల్లో మునిగిపోతున్న వాళ్ళని ఎలా లాగుతున్నారో మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు నీళ్ళల్లో మునిగిపోతున్న వారికి కొన్నిసార్లు హెలికాప్టర్ పైనుంచి ఏదో ఒక చెట్టు దగ్గర వారు పట్టుకుని ఉండిపోవడమో, లేకపోతే ఎక్కడో ఉండిపోవడం అనేది జరిగినప్పుడు వారికి తాళ్ళు వేసి వారిని బయటికి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా కొట్టుకుపోయే వారిని కూడా వారికి తాడు అందించడానికి ప్రయత్నం చేస్తారు. తద్వారా ఆ తాడుని గట్టిగా పట్టుకుని వారు ఆ యొక్క కాపాడబడ్డానికి, రక్షింపబడ్డానికి వారు ఆ రీతిగానే వారు చేస్తూ ఉంటారు. దాన్ని ఎలాగా వాడిని బయటికి లాగడానికి వాళ్ళు గట్టిగా తాడు పట్టుకుంటేనే కానీ వారు బయటికి రాలేరు. వచ్చిన తర్వాత వారికి వెంటనే మెడికల్ ట్రీట్మెంట్ కూడా చేసి వారిని కాపాడడానికి, వారిని ఒక భద్రమైన స్థలానికి, ఒక సేఫ్టీ ప్లేస్కి వారిని చేరుస్తూ ఉంటారు. ఇది మనం టీవీల్లో చూస్తున్నప్పుడు చాలా ఆసక్తిదాయకంగానే ఇదంతా కూడా ఒక మూవీలాగా, ఒక సినిమాలాగా అవన్నీ కూడా డాక్యుమెంటరీ చేస్తూ వాటిని చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. వారు ఆ థాట్ని వారు ఏం చేయాలి, వారు శక్తి వంచన లేకుండా, లేకపోతే వారు శక్తినంతటినీ కూడబెట్టుకుని ఆ తాడుని అందుకున్న వారు కాపాడబడతారు. దానినే లైఫ్ లైన్ అని అంటారు. అసలు ఆ లైఫ్ లైన్ అనేది వారికి ఇవ్వడం చేత వారికి మరొక ఆ యొక్క బ్రతుకు, లేకపోతే జీవితం అనేది వారికి కలిగింది అని మనకు అర్థమవుతుంది. అలాగే దేవుని నుండి వచ్చే ఆ యొక్క సందేశాలన్నీ కూడా ప్రతి విశ్వాసికి ఒక లైఫ్ లైన్ లాగానే ఉంది అనే విషయాన్ని గమనించాలి. ఆ లైఫ్ లైన్నే దేవుని జ్ఞానము అని అంటారు. దానిని జ్ఞానము అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ జ్ఞానం అనేది ఈ సామెతల గ్రంథంలోనే మనం కనుక్కోగలం. సొలొమోను తన కుమారుడికి చెప్తున్న హితోపదేశంలో, లేకపోతే ఉపదేశంలో చెప్తున్న విషయాన్ని ఏ విధంగా చెప్తున్నాడో చదువుతూ ఉన్నాం. కనుక సొలొమోను తన కుమారుడికి ఈ జ్ఞానాన్ని పట్టుకొని వెంబడించు అని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. దాన్ని చాలా పూర్తిగా గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నం చేయి, దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయి.
ఆ విధంగా నువ్వు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తే, దాన్ని పట్టుకుంటే అది నీ జీవితాన్ని కాపాడుతుంది, అది నీ జీవితానికి దీవెన తీసుకొస్తుంది, అది నీ జీవితానికి నడిపిస్తుంది అనే విషయాన్ని గురించి సొలొమోను తన కుమారుడికి ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాడు. కనుక సొలొమోను తన కుమారుడికి చేస్తున్న ఉపదేశంలో, నువ్వు దేవుని జ్ఞానాన్ని పట్టుకుంటే అది నీకు గొప్ప ఆశీర్వాదాలతో కూడిన జీవితానికి దారితీస్తుంది అని నొక్కి చెప్పడం అనేది జరిగింది. దేవుని వాక్యాన్ని అవగాహన చేసుకుంటే అది దానంత విలువైనది ఈ లోకంలో మరొకటి ఏది కూడా లేదు అని చెప్పాలి. మన జీవితంలో కొన్నిసార్లు ప్రతి సమస్యకు, ప్రతి జీవిత సమస్యలన్నిటికీ మనం పరిష్కార మార్గం అనేది దేవుని వాక్యంలోనే దొరుకుతుంది, దేవుని జ్ఞానంలోనే మనకు అనుగ్రహింపబడుతుంది. కనుక నేను భావించేది ఏంటి అనంటే, ఒక ఖచ్చితమైన భావన ఏంటంటే, దైవ జ్ఞానం కంటే ఈ లోకంలో మరొక విద్య అంటూ ఏమీ కూడా లేదు అని చెప్పాలి. అన్ని విద్యల కన్నా ప్రాముఖ్యమైన విద్య దైవ జ్ఞానాన్ని సంపాదించుకోవడమే. అంతకంటే ప్రాముఖ్యమైనది ఈ లోకంలో ఏదీ లేదు, లేనే లేదు అనే విషయాన్ని మనం గమనించాలి. మనల్ని ఎన్నో లాగుతున్న శక్తులు కనబడుతూ ఉన్నాయి. వాటిలో నుంచి మనం తప్పించుకోవాలి. మన లైఫ్ లైన్ అనేది మనం దాంట్లో నుంచి తప్పింపబడాలి అనంటే తప్పకుండా దేవుని యొక్క జ్ఞానం మనకు చాలా అవసరం అనే విషయాన్ని గమనించాలి. అందుకే సొలొమోను తన కుమారుడికి తన హితోపదేశంలో దేవుని జ్ఞానాన్ని సంపాదించుకో, నీ జీవితంలో మొట్టమొదట స్థానం అనేది, ప్రాథమిక ప్రాధాన్యత అనేది దేవుని జ్ఞానంపైనే కేంద్రీకృతం చెయ్యు, నీ మనసు నిలుపుకో అని చెప్పుకుంటూ వచ్చాడు. దేవుని జ్ఞానాన్ని నువ్వు పట్టుకో, అది నీ జీవితంలో అద్భుతమైన ఆశీర్వాదాలకు నడిపిస్తుంది అని చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఈ వచనంలో మనం గమనిస్తున్నప్పుడు ఒక ట్విస్ట్ చేస్తూ మాట్లాడుతున్నట్లుగా చదువుతూ ఉన్నాను. చూడండి ఎలాగా రాయబడిందో ఆ విషయాన్ని గురించి నేను చదువుతూ ఉన్నాను. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము, వాటిని నీ కనుల ఎదుట నుండి తొలగిపోనీయకము అని చెప్పుకుంటూ వచ్చాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అనంటే, అది నీకెంత మాత్రం కూడా విడిచిపోకుండా చూసుకో, అది చాలా గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నం చేయి. నీ జీవితంలో అది నువ్వు ఎప్పుడైతే పట్టుకోవడం ప్రారంభిస్తావో దేవుడు నీ జీవితంలో కార్యం చేయడం ప్రారంభిస్తాడు. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ఎప్పుడైతే నువ్వు ప్రయత్నం చేస్తావో అప్పుడు ఏం జరుగుతుంది అనంటే, నీ జీవితంలో అనేకమైన ఆశీర్వాదకరమైన ఆ యొక్క సంఘటనలు మనం చూడగలం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఒకవేళ మన జీవితంలో మనం వెనకకు వెళ్తే దేవుని యొక్క ఆశీర్వాదాల్ని ఎంత మాత్రం కూడా మనం చూడలేం, కోల్పోతాం అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. నా కుమారుడా, దాన్ని గట్టిగా పట్టుకో. అందుకే నేను ఆ మాటలు నేను చదువుతూ ఉన్నాను. చూడండి ఎలాగ చెప్తూ ఉన్నాడు అనేది, హోల్డ్ ఆన్ అనేది, నువ్వు పట్టుకో, గట్టిగా పట్టుకో అనే విషయాన్ని గురించి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది మన జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి, భౌతిక జీవితానికి ఇది ఒక లైఫ్ లైన్ అనే విషయాన్ని గమనించాలి. అది మన జీవితానికి ఇచ్చే ఆ లైఫ్ లైన్ని, జీవన ఆధారం అదే. దాన్ని మనం దూరం చేసుకోవద్దు. దాంట్లో ఎప్పుడైతే నువ్వు పట్టుకుని గట్టిగా ఉంటావో గొప్ప స్థిరత్వం కనబడుతుంది, గొప్ప భద్రత కనబడుతుంది, అందులో ఆశీర్వాదంలోనికి తీసుకుని వెళ్తుంది. ఇక్కడ ప్రధానమైన సవాలు మనం 21వ వచనంలోనే చూస్తున్నాం. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము అని చెప్పుకుంటూ వచ్చాడు. తన కుమారుడికి చెప్తూ ఉన్నాడు, జ్ఞానాన్ని, దేవుని జ్ఞానము ఎక్కడి నుంచి వస్తుంది అనంటే, దేవుని జ్ఞానము అనే విషయాన్ని అది నీ జీవితంలో ఎప్పుడైతే పట్టుకుంటావో అది నీ జీవితంలో సుదీర్ఘమైన మార్గంలోనికి నడిపిస్తుంది అసలు. అందుకే తన కుమారుడికి చెప్తూ ఉన్నాడు, దేవుని జ్ఞానాన్ని సంపాదించుకో అని చెప్పుకుంటూ వచ్చాడు.
ఆ వచ్చిన భాగంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు రెండు అక్కడ పాజిటివ్ అండ్ నెగటివ్లో మాట్లాడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ వచనం 21వ వచనంలో ఒకటి అదాక పాజిటివ్లో మాట్లాడాడు, రెండవది నెగటివ్లో కూడా మాట్లాడినట్లుగా చూస్తూ ఉన్నాం. గనుక ఈ వచనంలోనే ఆ కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు గట్టిగా పట్టుకో అనే అంశాన్ని గురించి చెప్తూ ఉన్నప్పుడు నువ్వు దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకో, దేవుని జ్ఞానాన్ని పట్టుకో అనే విషయాన్ని ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, దేవుని వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకుంటామో, అది నీ జీవితంలో అన్నిటికంటే ప్రాధాన్యత ఉన్నప్పుడే అది నీ జీవితంలో ఒక సుదీర్ఘమైన రీతిగా నేను నడిపిస్తుంది అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ కుమారుడికి చెప్తూ ఉన్నాడు, ఏమంటున్నాడు, నెగిటివ్లో మాట్లాడుతూ ఉన్నాడు, పాజిటివ్లో కూడా మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ చెప్తున్న విషయాన్ని గురించి చూడండి. భద్రము చేసుకొనుము అని అన్నాడు. ఏమన్నాడు? వివేచనను భద్రము చేసుకొనుము అన్నాడు. దాంట్లో అంటున్నాడు, దాంట్లో ఎదుట నుండి తొలగిపోనీయకుము అని చెప్పుకుంటూ వచ్చాడు. ఏమని సవాలు చేశాడు అనంటే, ఆ యొక్క మాటలు లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము అని మాట్లాడినట్లుగా చూస్తున్నాం. అంటే మన దృష్టిని అంతటినీ కూడా దేని మీదనో పెట్టవద్దు దయచేసి. మన దృష్టి అంతా కూడా సానుకూలంగా వాటిని గట్టిగా పట్టుకుని విచక్షణ జ్ఞానంతో ఉండాలి అనే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. దాన్ని చెప్తూ అన్నాడు, నువ్వు తొలగనీకుము అని చెప్పుకుంటావు. డిపార్ట్ అనేది వెనుకకు వెళ్ళిపోవద్దు కుమారుడా. ఆ మార్గంలో నడడం ప్రారంభిస్తే దేవుని విషయాలు అనేకమైన ఆశీర్వాదాలు నువ్వు పొందుతావు. గనక నిన్ను ఆటంకపరిచేవి చాలా ఉంటాయి అనే విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. వాటిని నీ కనుల ఎదుట నుండి తొలగిపోనీకు. నీ కనులకు ఎన్నో ఆకర్షణమైనవి కనబడతాయి. నీ దృష్టిని మళ్లించడానికి చాలా కనబడుతూ ఉంటాయి. అప్పుడు మనం చేయాల్సిన విషయం ఏంటంటే ఆ మార్గంలో నిలవడానికి నిన్ను ఆటంకపరిచేది దేవుని జ్ఞానాన్ని పొందకుండా అవగాహన చేసుకోకుండా మనల్ని తొలగిపోయే రీతిగా చేసేవన్నిటినీ కూడా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. నీ జీవితానికి ఏ ఆశీర్వాదాలు రాకుండా చెయ్యాలని చేస్తూ ఉంటాడు అనేది ఇక్కడ చెప్తూ ఉన్నాడు. నీ కనుల ఎదుట నుండి తొలగిపోనీయకము అని చెప్పుకుంటూ వచ్చాడు. కనుక మనం జ్ఞానవంతులుగా కావాలి అని అంటే, జ్ఞానవంతులు కావాలని ఒక బలమైన కోరిక ఉండాలి. దేవుని వాక్య జ్ఞానమందు ప్యాషన్ అనేది, ఒక బలమైన కోరిక అనేది మన జీవితంలో ఎప్పుడైతే వస్తుందో, దేవుని వాక్య జ్ఞానమును నేను తెలుసుకోవాలి, దేవుని విషయాలను గురించిన అవగాహన నేను చేసుకోవాలి అనే ఒక బలమైన కోరిక నీలో ప్రారంభమవుతే అప్పుడు లోకము నీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. లోకమంతా కూడా చాలా స్పష్టంగా నీకు కనబడుతుంది. అందుకే ఆ మార్గంలో నిలబడు అనే విషయాన్ని గురించి సొలొమోను తన కుమారుడికి చెప్తూ వచ్చాడు. కుమారుడా, దాంట్లో నుంచి తొలగిపోవద్దు, తప్పిపోకూడదు అనే విషయాన్ని గురించి అందులో నిలిచి సరిగ్గా ఉంటే నీ జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు పొందుతావు అనే విషయాన్ని గురించి చెప్పుకుంటూ వచ్చాడు. అందుకే అక్కడ అంటున్నాడు, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొను. మెయింటైన్ చేయడం నేర్చుకో, తొలగిపోవద్దు. నెగిటివ్లో మాట్లాడు, తొలగిపోవద్దు. నువ్వేం చేయాలి? భద్రం చేసుకో, దాన్ని మెయింటైన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయి, దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయి, నీ జీవితంలో విడిచి వెళ్ళకు అని చెప్పేసి ఒక సొలొమోను తన కుమారుడికి చాలా చక్కని సలహా ఇచ్చినట్లుగా చూస్తున్నాం. ప్రతి విశ్వాసికి ఇది ఒక పెద్ద సవాలే. ఇది ఆధ్యాత్మిక స్థితిలో దేవుని యొక్క జ్ఞానంలో మనం ఎంత మాత్రం కూడా వెనకకు వెళ్ళొద్దు. వెళ్తే మన జీవితంలో పురోగతిని మనం ఎంత మాత్రం కూడా సాధించలేం. మనం ప్రస్తుత స్థితిలో మనం పురోగతిని సాధించాలి అనంటే వాటిని, దేవుని జ్ఞానాన్ని మనం భద్రము చేసుకోవాలి. అక్కడ చెప్తున్నాడు, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము, దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయి. నిన్ను ప్రేమించి ఎంతోమంది
ఆ యొక్క ఉపదేశకులు నీకు ఉన్నారు. నేను గతంలో 1వ అధ్యాయంలో చెప్తూ వచ్చాను, సొలొమోను కుమారుడు, ఇతడు రాజకుమారుడు కనుక సొలొమోను ఆ యొక్క దేవునందు భయభక్తులు కలిగిన పరిశుద్ధులు ఉన్నారు, నిన్ను ప్రేమించే వ్యక్తులు ఉన్నారు, నీకు అనేక మంది ఉపాధ్యాయులు ఉన్నారు, నేను కూడా నీకు బోధిస్తూ ఉన్నా, చాలామంది ప్రవక్తలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, వారు నీకు బోధిస్తూ ఉన్నప్పుడు ఆ బోధను లేకపోతే ఆ జ్ఞానమును నువ్వేం చేయి, పట్టుకోవడానికి ప్రయత్నం చేయి. కేవలం నువ్వు పట్టుకోవడం మాత్రమే కాదు, ఇంకేం చేయాలి అనంటే ఆ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయి. ఆ జ్ఞానంలో నువ్వు ఎప్పుడైతే అభివృద్ధి పొందుతావో గొప్ప ఆశీర్వాదాలని కూడా పొందుతావు అనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని జ్ఞానంలో ఆ యొక్క దేవుని మార్గాల్లో నడవడం ప్రారంభిస్తే సరిపోదు. అసలు మనం చాలాసార్లు కూడా చాలామంది దేవుని మార్గంలో నడవడం ప్రారంభించడం సరిపోదు అనే విషయాన్ని, ఏదో బైబిల్ చేతపట్టుకుంటే సరిపోదు. అసలు నీ జీవితంలోకి ఒక ఉద్దేశం ఉంది, నేను ఈ మార్గంలో నుంచి తొలగిపోకూడదు, నేను దీంట్లో నుంచి తప్పుకోకూడదు, నా కనుల ఎదుట నుండి తొలగిపోకూడదు అనే విషయాన్ని మనం గమనించాలి. ఆ కారణం చేతనే క్రమముగా మనం చర్చికి వెళ్ళడం, సందర్భానుసారముగా దేవుని వాక్యాన్ని వినడం అనేది కూడా నేర్చుకోవాలి. అక్కడ కూడా వారు సందర్భ సహితంగానే చక్కగా సరి అయిన రీతిగా రైట్లీ డివైడెడ్గా దేవుని వాక్యాన్ని కూడా వారు బోధించవలసి ఉంది. అసలు మనం వాక్యం చేత పోషింపబడాలి, ఇది చాలా ప్రాముఖ్యం. దైవ జ్ఞానం చాలా మందికి లేదు. ఈ రోజున చర్చికి వెళ్తూ ఉంటారు, అక్కడ ఏం బోధిస్తున్నారో అర్థం కాదు, వీరికి ఏం అర్థం అవుతుందో తెలియడం లేదు. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. దేవుని జ్ఞానాన్ని సంపాదించుకుంటేనే కానీ మన జీవితాల్లో అనేకమైన ఆశీర్వాదాలను మనం పొందలేం. ఇదే చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని గురించి, అందుకే నా కుమారుడ లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకో, దాన్ని జాగ్రత్తగా పెట్టుకో, కాపాడుకో, అది నీ కనుల దగ్గర నుంచి తొలగిపోకుండా నువ్వు చూసుకో, ఇది ప్రాముఖ్యము అనే విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎదగాలన్నా మనం దేవుని వాక్యాన్ని నేర్చుకోకుండా ఎదగలేము. అసలు దేవుని వాక్య జ్ఞానాన్ని మనం పొందకుండా దేవుని జ్ఞానాన్ని మనం పొందలేమనే విషయాన్ని గమనించాలి. దేవుని వాక్యం యొక్క అవగాహన అనేది ఈ రోజుల్లో ఉండడం లేదు. కనుక సొలొమోను ఈ భాగంలో చెప్తూ అన్నాడు, అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఎవరైతే దేవుని వాక్యాన్ని, ఆ యొక్క దేవుని చిత్తాన్ని వారి జీవితాల్లో స్వీకరిస్తారో వారి జీవితాల్లో ఒక పరంపరమైన ఒక సిరీస్తో కూడిన ఆశీర్వాదాలు ఉన్నాయనే విషయాన్ని ఈ భాగంలో చాలా స్పష్టంగా వెల్లడి చేసినట్లుగా చూస్తున్నాం. ఆ యొక్క ఈ సూచనలు మనం పాటించగలిగితే మనకొక వాగ్దానం ఉన్నది. 6 ప్రయోజనాలు గురించి ఈ స్థలంలో వ్యక్తం చేసినట్లుగా చూస్తున్నాం. మన జీవితాల్లో మనం దేవుని వాక్యాన్ని ఆ యొక్క ప్రాధాన్యత ఇచ్చి దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఇస్తే మన జీవితాల్లో ఒక సిరీస్తో ఒక పరంపరమైన ఆశీర్వాదాలు మన జీవితాల్లోకి వస్తాయి అనే ఆ విషయాన్ని సొలొమోను తన కుమారుడికి చెప్తున్నాడు. నువ్వు వీటన్నిటినీ కూడా 6 ప్రయోజనాలు నువ్వు అనుభవించాలి, నువ్వు అన్నీ కూడా నువ్వు అనుభవించి ఆనందించగలగాలి అనే విషయాన్ని తన కుమారుడికి చెప్తూ ఉన్నాడు. కనుక ఈ 6 ఆశీర్వాదాలు లేకపోతే ప్రయోజనాలు ఇప్పుడు మనం గమనిద్దామండి. ఏమొస్తుంది, ఏంటి ఆశీర్వాదాలు అనే దాని గురించి ఇప్పుడు చదువుతున్నాను. చూడండి, 22వ వచనానికి వెళ్దాం. 22వ వచనంలో మొదటి భాగం చదువుతున్నాను. అవి నీకు జీవముగాను అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ మాటలు మనం గమనిస్తున్నాం. ఒక వ్యక్తి ఆ యొక్క ఉద్రేకాలలో ఆధ్యాత్మికమైన స్థిరత్వం కలిగి ఉంటాడు అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. అంటే అతనికి ఏమొస్తుంది, జీవం వస్తుంది, ఆధ్యాత్మికంగా స్థిరంగా ఉంటాడు, ఆ యొక్క భౌతికంగా కూడా ఆ యొక్క ఉద్రేకాల్లో కూడా స్థిరత్వం కలిగి ఉంటాడు. ఏదో ఇష్టం వచ్చినట్లుగా ఉండడం అనేది అక్కడ చెప్తున్నాడు. అవి నీకు జీవముగాను అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ అవి నీకు జీవముగాను అనే మాటను లైఫ్
టు యువర్ సోల్ అనే విషయాన్ని చెప్పాడు. కానీ హీబ్రూ ఆ ఫ్రేజ్లో మనం చదువుతూ ఉన్నప్పుడు లిటరల్గా అక్కడ చెప్పాడు లైఫ్స్ అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. బహువచనంలో చెప్పాడు జీవములు అనే విషయాన్ని. అంటే నీ జీవితానికి ఆ జీవములు ఆ యొక్క బహువచనంలో చెప్పబడింది. హీబ్రూలో బహువచనంలోనే లైఫ్స్ అనే జీవితములు అని చెప్పినట్లుగా చూస్తున్నాం. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే సంపూర్ణమైన జీవితం అనేది నీ ఆత్మకు, మన జీవితాల్లో ఆత్మకు ఒకే ఒక జీవం ఉంది. కానీ మన జీవితాల్లో అనేకమైన రీతిగా జీవితాలలో ఆ యొక్క భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక జీవితంలో ఎలాగుంటామంట జీవము కలిగి ఉంటాము అని చెప్పుకుంటూ వచ్చాడు. ఫిజికల్లీ, మెంటల్లీ అండ్ స్పిరిచువల్ లైఫ్ని గురించి ఇక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే 3 రకాలుగా భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక జీవితంలో అవి నీకు జీవాన్ని ఇస్తాయి అనే విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సొలొమోను తన కుమారుడికి ఒక సంపూర్ణంగా నువ్వు అభివృద్ధి చెంది నీ జీవితాల్లో శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా నువ్వు అభివృద్ధి చెందాలి అనే విషయాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఇలాగ నువ్వు అవి నీకు జీవాన్ని కలిగిస్తాయి కనుక నీ జీవితానికి అన్నిటికంటే ప్రాథమికంగా దేవుని జ్ఞానమునే అనుసరించు అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఈ యొక్క ప్రపంచంలో నేను బైబిల్ కాలేజ్లో చదువుతున్న దినాలలో నాకు అర్థమైన విషయం ఏంటి అనంటే మొత్తం ఈ ప్రపంచంలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, ఎన్నో సైకాలజికల్ బుక్స్ రాయబడ్డాయి. మనం సిగ్మండ్ ఫ్రెడ్ని చూస్తూ ఉంటాం, ఆ యొక్క గ్రహాం బెల్ అనేది చూస్తూ ఉంటాం. ఇంకా చాలామంది సైకాలజిస్టులు చాలామంది ఉన్నారు. ఈ మానసిక శాస్త్రవేత్తలు అందరూ కూడా ఏవో పుస్తకం రాశారు. కానీ అన్నిటికంటే ప్రధానమైన సైకాలజికల్గా బుక్ అంటే ఈ వరల్డ్లో ఉన్నది ఒకటి కేవలం దేవుని వాక్యం మాత్రమే. ఎలాంటి సమస్యలో ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నిన్ను కౌన్సిల్ చేసేది, నిన్ను ఆదరించేది, నిన్ను బలపరిచేది, నిన్ను చికిత్స చేసేది కేవలం దేవుని వాక్యం మాత్రమే అనే విషయాన్ని అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. గనక జీవితంలో గొప్ప తెరిపి అనేది ఎక్కడో దొరుకుతుంది అనంటే కేవలం దేవుని వాక్యంలోనే నీకు దొరుకుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. నీకు ఎక్కడా దొరకదు, దేవుని వాక్యంలో తప్ప ఎక్కడ కూడా నీకు ఆదరణ దొరకదు, ఎక్కడ కూడా ధైర్యం దొరకదు, ఎక్కడ కూడా అభయం దొరకదు. కేవలం దేవుని వాక్యంలో మాత్రమే ఆ యొక్క దొరుకుతుందనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. జీవితంలో ఒక గొప్ప థెరపీ ఏంటి అనంటే దేవుని చిత్తానికి లోబడి సమర్పించుకోవడమే. ఇది ప్రపంచమంతటికి ఇదే చికిత్స, ఇదే కేవలం ఇదొక్కటే పరిష్కార మార్గం అనేది గమనించాలి. చాలామంది అనుకుంటుంటారు నా జీవిత సమస్యలు ఎన్నో ఉన్నాయండి అని అనుకుంటుంటారు. ఆ జీవిత సమస్యలు నేను ఎక్కడికో వెళ్తున్నాను, ఎవరి దగ్గరకో వెళ్తున్నాను, నేను సైకాట్రిక్కి చూపించుకుంటున్నాను, సైకాలజీ బుక్స్ చదువుతున్నాను. అవేవి కూడా నీ జీవితానికి నీ జీవిత సమస్యలకు పరిష్కారం చూపించవు. కానీ రండి అందరం కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటే, దేవుని వాక్యాన్ని పఠిస్తే అదే నీ జీవితానికి అవసరము. దేవుని వాక్యం మన జీవితాలకు కావాలి. నీ సమయాన్ని వెచ్చించు, నువ్వు దేవుని వాక్యానికి సమీపించు, దేవుని వాక్యాన్ని నేర్చుకో. అందుకే లవ్, లర్న్, లీవ్ అనే విషయాన్ని గురించి చెప్తున్న విషయాన్ని, దేవుని వాక్యాన్ని ప్రేమించు, దేవుని వాక్యాన్ని నేర్చుకో. దేవుని వాక్యాన్ని నిన్ను జీవం ఇస్తుంది. గనుక దేవుని వాక్యంలో 66 పుస్తకాలు ఉన్నాయి మనకి బైబిల్లో. నీ సమస్యలు ఎంత జటిలమైన కావచ్చు, నువ్వు అనొచ్చును నా సమస్యలు చాలా జటిలమైనవి అనంటే నువ్వు దేవుని వాక్యానికి దగ్గరరా. నువ్వు ఏ పరిస్థితిలో అయినా, ఏ స్థితిలో అయినా, ఏ కష్టంలో, ఏ బాధలో ఉన్నా నువ్వు దేవుని వాక్యం దగ్గరికి రా. ప్రతి వ్యక్తిత్వానికి, ప్రతి స్థలంలో, ప్రతి విషయంలో దేవుని వాక్యం నిన్ను తాకుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యం నందు గొప్ప శక్తి ఉంది. మనుషులను రూపాంతరపరిచేది దేవుని వాక్యం మాత్రమే. జీవితాల్ని కట్టేది కూడా దేవుని వాక్యమే అనే విషయాన్ని అందుకే ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. సొలొమోను తన కుమారుడికి చెప్పాడు, లెస్సైన జ్ఞానమును భద్రము చేసుకో, అవి నీ కనుల నుండి అవి తొలగిపో. నీకు దేవుని జ్ఞానం నుంచి నువ్వు తొలగిపోతే అవి నీకు జీవం ఇవ్వవు.
నీకు జీవం కావాలంటే, శారీరక మానసిక ఆధ్యాత్మికమైన జీవితాలు కావాలంటే, నువ్వు సంపూర్ణంగా నువ్వు జీవించాలి అనంటే దేవుని వాక్యం కావాలి. కనుక ప్రియమైన వారా, అందుకే సొలొమోను నా కుమారుడా అని చెప్పి ఉపదేశించడం ప్రారంభించాడు. తద్వారానే నువ్వు దేవుని వాక్యంలో దేవుని జ్ఞానాన్ని వెంబడిస్తే నువ్వు స్థిరుడుగా ఉంటావు, అనేకమైన ఆశీర్వాదాలను పొందుతావు. అందుకే అవి జీవమునిచ్చేవి అని చెప్పాడు. రెండవ ఆశీర్వాదం ఏంటి, రెండవ ప్రయోజనం ఏంటి అని అంటే, అక్కడ చదువుతున్నాను, నీ మెడకు అలంకారముగా ఉండును అని చెప్పుకుంటూ వచ్చాడు. ఒక వ్యక్తిని ఒక సుందరమైన వ్యక్తిగా చేసేది దేవుని వాక్యమే. దేవుని వాక్యం నీ జీవితాన్ని అలంకరించేది దేవుని వాక్యం అనేది దేవుని వాక్యం. అందుకే అంటున్నాడు, నీ మెడకు అనే విషయాన్ని అలంకారముగా ఉండును. ఎంత సొగసుగా ఉంటుంది, అది ఎంత మెరుస్తూ ఉంటుంది, అది మహిమకరంగా ఉంటుంది, అది ప్రకాశవంతంగా ఉంటుంది, అది దేవునికి కూడా మహిమను తీసుకొస్తుంది. నీ జీవితంలో ప్రకాశవంతంగా, మహిమయుక్తంగా, అందంగా ఎప్పుడుంటావు అనంటే దేవుని వాక్యాన్ని నేర్చుకోగలిగినప్పుడే, దాన్ని నువ్వు పట్టుకోగలిగినప్పుడే, దాన్ని భద్రం చేసుకోగలిగినప్పుడే, ఆ కనుల దగ్గర నుంచి, నీ కనుల దగ్గర నుంచి దేవుని వాక్యాన్ని తొలగించుకోకుండా నీ కనులు ఎదుట పెట్టుకున్నప్పుడే నువ్వు జ్ఞానం కలిగిన వ్యక్తిగా కనబడగలవు. దేవుని జ్ఞానం విషయంలో ఒక వ్యక్తిత్వానికి అందాన్ని ఇచ్చేది దేవుని వాక్యమే, నైపుణ్యాన్ని ఇచ్చేది దేవుని వాక్యమే అనే విషయాన్ని గమనించాలి. అందుకే సొలొమోను తన కుమారుడికి చెప్తూ ఉన్నాడు, ఏమన్నాడు, దేవుని జ్ఞానాన్ని వెంబడించు, దేవుని జ్ఞానం వెంబడించు. నువ్వు తిరిగిలేని వ్యక్తిగా నువ్వు ఎలా కనబడతావు, చాలా అందంగా కనబడతావు, ప్రకాశవంతంగా కనబడతావు అనే ఉదాహరణను తీసుకొని చెప్తూ ఉన్నాడు. కనుక దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్న తర్వాతనే నువ్వు చాలా అందంగా ప్రకాశమైన వ్యక్తిగా నువ్వు కనబడతావు. అందుకే ఇక్కడ చెప్పాడు, నీ మెడకు అలంకారముగా ఉండును అని అన్నాడు. అది ప్రియమైన, అందమైన, దయ కలిగిన వ్యక్తిగా అందరికీ నువ్వు కనబడతావు. దేవుని వాక్యాన్ని, దేవుని జ్ఞానమును వెతికేవారు అలాగ తయారవుతారు అనే విషయాన్ని గురించి మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక దేవుని వాక్యమే నీకు అందాన్నిస్తుంది, నీకు సొగసునిస్తుంది. ఎక్కడి నుంచి కూడా నీకు సొగసు రాదు అనే విషయాన్ని గమనించాలి. మన జీవితాలకి దేవుని వాక్యాన్ని అన్వయించుకున్నప్పుడే మనం రూపాంతరము చెందుతాం, దేవుని కృపను అనుభవిస్తాం, దేవుని యొక్క కృపకు ఒక గుర్తుగా మనం నిలబడతాం. మనం ఈ రోజున విశ్వాసి దేవుని జ్ఞానం వైపు తిరగకపోతే, దేవుని వాక్య జ్ఞానము వానికి లేకపోతే, అన్వయించుకోకపోతే, వాడు వికృతంగా అగ్లీగా తయారవుతాడు. అందుకే ఈ రోజున వారి ముఖాలలో ఏం కనబడుతుంది, ఆ క్రూరత్వం కనబడుతుంది, ఆ కఠినత్వం కనబడుతుంది, ఆ మృదువైన స్వభావం కనబడడం లేదు, దీర్ఘశాంతం కనబడడం లేదు, కోపం కనబడడం లేదు. దేవుని వాక్యం మన జీవితాలని చాలా రూపాంతరపరుస్తూ ఉంది. అందుకే చెప్పాడు, అది నీకు ఆభరణంగా నిలబడుతుంది, ఒక అందమైన వ్యక్తిగా నిన్ను తయారు చేస్తుంది, అందమైన వ్యక్తిగా నువ్వు రూపొందబడతావు. అందుకే అన్నాడు, నీ మెడకు అలంకారముగాను, నువ్వు అందరికీ కనబడతావు, ఒక అందమైన వ్యక్తిగా కనబడతావు. ఈ రోజుల్లో చాలామంది అందంగా కనబడడానికి ప్రయత్నం చేయడానికి ఎన్నో సర్జరీస్ చేసుకుంటూ ఉన్నారండి. చివరికి వైట్ స్కిన్ని కూడా కొనుక్కుని ఆ యొక్క సర్జరీ చేసుకుంటున్నట్లుగా చూస్తున్నాం. వీరి చర్మం కంటే వేరే వాళ్ళ చర్మము చాలా తెల్లగా ఉందని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కూడా అంటే సర్జరీస్ జరుగుతూనే ఉన్నాయి. పళ్ళు సర్జరీ, ముక్కు సర్జరీ, కళ్ళు సర్జరీ, అన్నీ కూడా ఫేస్ సర్జరీ, అన్ని సర్జరీలు చేసుకుంటూ ఉన్నారు. అవి ఏమన్నా లక్షలు ఖర్చు పెడుతున్నారు. వారి జీవితాల్లో ఎన్ని వేల ఖర్చు పెడతారో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఈ అందం కొరకు ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారు. వాటి వల్ల ఏమైనా ప్రయోజనం అయిందా, ఏమైనా వారికి కలిగిందా అనంటే అది కలిగింది చాలా స్వల్పమే అనే విషయాన్ని గమనించాలి. ఎప్పుడైతే దేవుని వాక్యం నీ జీవితంలో ఉంటుందో నువ్వు అందంగా, సుందరంగా నువ్వు కనబడగలవు. ఈ విషయాన్ని మీరు గమనించాలని మనం చేస్తాం. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోగలిగినప్పుడు,
దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోగలిగినప్పుడు, దేవుని జ్ఞానాన్ని వెతికినప్పుడు అది నీ జీవితంలో పనిచేస్తుంది, అందాన్ని ఇస్తుంది. మనం చూస్తూ ఉంటాం కొన్నిసార్లు వారి సౌమ్యత అనేది కనబడుతుంది. ఈ రోజున దేవుని వాక్యంలో, దేవుని జ్ఞానంలో ఎదిగినప్పుడు, దేవుని చిత్తంలో ఎదిగినప్పుడు ఒక అందమైన రీతిగా నువ్వే రూపాంతరము చెందుతావు. ఆ యొక్క దేవుని యొక్క ప్రతిబింబములోనికి వెళ్తావు. దేవుని జ్ఞానంలో ఎదగని వారు అందమైన రీతిగా వారు ఎదగలేరు. దేవుని కృపలో కూడా వారు ఎదగలేరు. దేవుని వాక్యం లోతుగా నేర్చుకున్నప్పుడే వారి జీవితాలు కూడా చాలా అందంగా ఉంటాయి. ఆ విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. నీ మెడకు అలంకారంగా అందంగా ఉంటావు అని చెప్పుకోండి. అవి జీవాన్ని ఇస్తాయి, నీకు లైఫ్ లైన్ ఇస్తుంది. రెండవది చెప్పాడు, అది నీకు అందాన్ని ఇస్తుంది. మూడవది ఏమిస్తుంది? దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను చూడండి, 24వ వచనానికి ఆ మాటలు మనం వెళ్దాం. 23వ వచనంలో, అప్పుడు నీ మార్గమున నువ్వు సురక్షితంగా నడిచెదవు. ఏమిస్తుంది? భద్రత, సురక్షితం ఇస్తుంది. ఆ వచనంలో మనం చూస్తున్నాం, నీ మార్గమున నువ్వు సురక్షితముగా నడిచెదవు. ఎంత చక్కగా ఉంది. నువ్వు నీ జీవితంలో సురక్షితంగా ఉంటుంది అంటే మనం గమనిస్తున్నప్పుడు అన్ని పరిస్థితుల్లో, అన్ని స్థితుల్లో నీకు సామర్థ్యతని ఇస్తూనే నిన్ను చాలా సురక్షితమైన దాంట్లోకి తీసుకుని వెళ్తుంది. నువ్వు సౌండ్ మైండ్ కలిగి ఉంటావు, సౌండ్ విజ్డమ్ కలిగి ఉంటావు, విచక్షణ కలిగి ఉంటావు. అది నీ జీవితంలో అన్ని పరిస్థితుల్లో నీకు భద్రతనిస్తుంది. ఒక వ్యాఖ్యానకర్త చెప్తూ ఉన్నాడు, మానసికంగా దేవుని జ్ఞానములో నడిచినప్పుడు మానసికమైన సురక్షిత ఉంటుంది. ఈ రోజున చూస్తున్నాం, ఎందుకు చాలామంది మానసిక సురక్షితలో ఉండడం లేదు, ఆ మెంటల్ సౌండ్గా ఉండడం లేదు. వారి జీవితాల్లో ఎక్కడికెక్కడికో ఆలోచన చేస్తుంటారు, ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే వారికి దేవుని జ్ఞానం వారికి లేదు, దేవుని వాక్య జ్ఞానం లేదు. అక్కడ చెప్తూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యంలో, నీ మార్గమున సురక్షితంగా నడిచెదవు అని అన్నాడు. ఎలా నడుస్తాం? నడక అంటే ఒక నిర్దిష్టమైన దిశలోనికి నువ్వు సాగుతూ ఉంటావు, ఉత్తమమైన దిశలోనికి నువ్వు ప్రయాణం చేస్తావు అని చెప్పుకుంటూ వచ్చాడు. నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు ఏముంటుంది అనంటే, జ్ఞానము నీకు ఎస్కాట్ చేస్తుంది, నిన్ను పూర్తిగా దేవుని యొక్క ఆ జ్ఞానం అనేది ఎస్కాట్ చేస్తుంది. అంటే మనం అప్పుడప్పుడు చూస్తుంటాం, ఒక పెద్దవాళ్ళు వెళ్తున్నప్పుడు ఎస్కాట్స్ అనేది ఉంటారు, వారు గన్మ్యాన్ ఉంటారు. ఆ విధంగా నీ చుట్టూ నీ జ్ఞానము నిన్ను ఎస్కాట్ చేస్తుంది. దేవుని చేత నువ్వు నియంత్రింపబడుతూ ఉంటావు, అదుపులో ఉంటావు, అర్థం చేసుకుంటావు. ఎక్కడ కూడా నువ్వు అభద్రత అనేది నీకు కలగదు, సురక్షితంగా ఇది దేవుని లేఖనాలను అర్థం చేసుకోగలిగినప్పుడే మనం సురక్షితంగా ఉండగలం, సురక్షితంగా నడవగలం. అది ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోగలవు. నువ్వు ఏ పరిస్థితి వచ్చినా భయపడిన అవసరం లేదు. దేవుని సన్నిధి నీకు ఉంటుంది, దేవుని ఎస్కాట్ అనేది ఉంటుంది. మనం గమనిస్తున్నప్పుడు యోసేపు తన జీవితంలో దేవుని జ్ఞానం అనేది అతనికి ఎస్కాట్ చేస్తూనే ఉంది. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడున్నా దేవుని సన్నిధి అతనికి తోడుగా ఉన్నట్లుగా. ఏ పరిస్థితులున్నా, ఏ రిస్క్ వచ్చినా సరే, ఏం తీర్మానాలు చేసుకోవాలో, ఏ డిసిషన్స్ తీసుకోవాలో, ఏ నిర్ణయాలు తీసుకోవాలో, నువ్వు అక్కడ కూడా సురక్షితంగానే ఉంటావు. దేవుని వాక్య సత్యాన్ని గ్రహించినప్పుడు, ప్రభుతో నడిచినప్పుడు, నువ్వెవ్వరికీ ఏ విషయంలో, ఏ సందర్భంలో, ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు భయపడవు అసలు. అందుకే చెప్పుకుంటూ వచ్చాడు, ఏమన్నాడు? అప్పుడు నీ మార్గమున
దేవుని మార్గాలలో మనం నడుస్తున్నప్పుడు మనం సురక్షితంగానే ఉంటాం. మనం నడిచే త్రోవలో సురక్షితంగానే ఉంటాం. నాలుగవది ఏం చెప్పుకుంటూ వచ్చాడో చదువుతున్నాను. నీ పాదము ఎల్లప్పుడూ తొట్టిల్లదు అని చెప్పుకుంటూ వచ్చాడు. నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు అంటే ఇది సామెతల గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు దేవుని జ్ఞానం అనేది చాలా ప్రాక్టికల్, ప్రయోగాత్మకంగా ఉంటుంది. మన దైనందిక జీవితంలో మనం దేవుని జ్ఞానాన్ని, పుస్తక జ్ఞానం అయితే అది ప్రాక్టికల్గా ఉండదు. కానీ ఇక్కడ అది కాదు. దేవుని జ్ఞానము ఎప్పుడు ప్రాక్టికల్గానే ఉంటుంది. నువ్వు తొట్టుపడవు, ఏ పాపానికి లోను కావు, ఏ పాపం విషయంలో జోగిపోవు. అందుకే ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు, దేవుని జ్ఞానము నీ జీవితానికి ఏం తీసుకొస్తుంది? స్థిరత్వం తీసుకొస్తుంది, అభివృద్ధిని తీసుకొస్తుంది. దైవ జ్ఞానంలో నువ్వు నడుస్తున్నప్పుడు నీకేం కనబడుతుంది? ఒక ఫ్లాష్ లైట్ కనబడుతుంది. నీ వాక్యము నా పాదములకు దీపము, అది నా త్రోవకు వెలుగయ్య. దేవుని వెలుగు అనేది ఉంటుంది. అందుకే నువ్వు తొట్టుపడవు, నువ్వెక్కడ కూడా. ఆ తొట్టుపడవు అనేది ఎంత చక్కగా, ఎప్పుడైతే నువ్వు తొట్టుపడతావో, ఎవరు తొట్టుపడతారు? బుద్ధిహీనులు తొట్టుపడతారు. అందుకే ఎప్పుడైతే నువ్వు దాంట్లో నుంచి తొలగిపోతావో, తొట్టిల్లుతావో, దేవుని జ్ఞానాన్ని విడిచినప్పుడు, నువ్వు దేవుని వాక్య జ్ఞానాన్ని విడిచిపెట్టినప్పుడు తొట్టిల్లుతావు. అది నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు తొట్టిల్లుతావో అప్పుడేమవుతుంది? దేవుడు ప్రతికూలమైన పరిస్థితులు అనుమతిస్తాడు. నేను క్రిందకు లాగినట్లు ఆయన నీ జీవితంలో క్రిందకు లాగుతున్న ఆ పరిస్థితుల్లో నువ్వు దేవుని జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడు నిన్ను లాగకుండా ఆయన కాపాడతాడు. ఏ ఆటంకాలు వచ్చినా, ప్రతికూలమైన వాటిలో కూడా నిన్ను తొట్టిల్లకుండా నిన్ను కాపాడే దేవుడు ఉన్నాడు. దేవుని జ్ఞానము నిన్ను ఎప్పుడు కూడా తొట్టిల్లదు. అది నువ్వు అందరి ముందు ఉన్నా, రహస్యంగా ఉన్నా, ఎక్కడున్నా సరే నువ్వు పాపం విషయంలో తొట్టిల్లవు, పాపంలో పడిపోవు. దేవుని జ్ఞానము నిన్ను పాపంలోనికి పడేదు అనే విషయాన్ని గమనించాలి. దేవుడు ఏమిస్తాడు? తొట్టిల్లకుండా సామర్థ్యతను దేవుడిస్తాడు. ఆ వ్యక్తి సరి అయిన దేవుని జ్ఞానము, దేవుని మార్గంలో ఉన్న వ్యక్తి సరి అయిన రీతిగానే అనుసరిస్తున్నప్పుడు సరి అయిన నిర్ణయాలు తీసుకుంటాడు, జీవితంలో ఆనందిస్తాడు. అతని జీవితంలో అన్నీ కూడా మంచివే సంభవిస్తాయి. అది ఒక మంచి సూచన కూడా. అందుకే ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు, ఏమన్నాడంటే, నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు, ఎక్కడ కూడా పడిపోవు. ఎప్పుడైతే దైవ జ్ఞానము కలిగిన వారు పడిపోరు. దేవుని జ్ఞానము కలిగిన వారు పడిపోరు. అందుకే ఎన్నిసార్లు 119వ కీర్తనలో మనం చదువుతున్నప్పుడు చాలా చక్కని విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఆ విషయాన్ని కూడా నేను మీకు చదివి వినిపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. 119వ కీర్తనలోనికి వెళ్ళినప్పుడు అన్నాడు, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలు తొట్టులుటకు కారణమేమీ లేదని. వారు పడిపోరు. అసలు దేవుని జ్ఞానాన్ని, దేవుని వాక్యంలో పొందిన వాళ్ళు వారెంత మాత్రం కూడా తొట్టిల్లరు. మనం 4 ఆశీర్వాదాలను గురించి మనం చూసాం. 5వ ఆశీర్వాదాన్ని గురించి మనం చదువుతున్నాం. చూడండి, 24వ వచనం, నువ్వు పండుకున్నప్పుడు నువ్వు భయపడవు అని చెప్పుకుంటూ వచ్చాడు సొలొమోను. అంటే నువ్వు పండుకున్నప్పుడు ఏం భద్రత ఉంటుంది? వ్యక్తిగతంగా నువ్వు పండుకున్నప్పుడు లేకపోతే ఉన్నప్పుడు నీకు భద్రత ఉంటుంది. నీ జీవితంలో మొట్టమొదట ప్రథమ స్థానం దేవునికి, దేవుని వాక్యానికి, దేవుని జ్ఞానానికి నువ్వు చోటిస్తే, ప్రాముఖ్యత ఇస్తే, నువ్వెక్కడ కూర్చున్నా, ఎక్కడ నిలబడినా, ఎక్కడ ఉన్నా, ఎక్కడ నడిచినా, ఎక్కడ పడుకున్నా నువ్వు సురక్షితంగానే ఉంటావు. అందుకేనండి, భయపడవు.
దేవుని వాక్య జ్ఞానము కలిగిన వారు ప్రాక్టికల్గానే ఎంత మాత్రం కూడా భయపడరు, మంచిగా నిద్రపోతారు. మానసిక శాస్త్రవేత్తలు దాన్ని వీళ్ళు ఏమన్నారు, ఈ సైకాలజిస్టులు వాళ్ళు ఏమన్నారు, నిద్ర అనేది చాలా ప్రాముఖ్యం. నిద్ర అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ఇది అనేక సంవత్సరాల నుంచి వాళ్ళు చెప్పేది అదే. ఒక మనిషికి కావాల్సింది నిద్ర కావాలి. రాత్రి సమయాల్లో మనకు నిద్ర చాలా అవసరం. ఒక వ్యక్తికి ఆహారము నీళ్లు ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. ఎంత తిన్నా ఎంత తాగినా నిద్ర లేకపోతే ఆ వ్యక్తి సరి అయిన రీతిగా ఉండలేడు. చాలామంది మానసిక శాస్త్రవేత్తలు చెప్పే విషయం ఏంటంటే చాలామందికి నిద్ర పట్టదు. నిద్రలో చాలా ఆ యొక్క తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి. అప్పుడప్పుడు చూస్తుంటాం, రాత్రంతా నాకు నిద్ర పట్టలేదండి, రాత్రంతా కూడా నాకు నిద్ర పట్టలేదు అని అంటారు. వాస్తవంగా నిద్రను గురించి ఈ యొక్క సైకాలజిస్టులు వారి చదివిన విషయాన్ని గురించి మనం నేర్చుకోవాల్సింది ఇక్కడే నేర్చుకోవాలి. నిద్ర అనేది దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం. అది ఒక అద్భుతమైన ఆశీర్వాదం నిద్ర అనేది. ఎవరికి నిద్ర? వాళ్ళెవ్వరు కూడా స్లీపింగ్ ట్యాబ్లెట్స్ అనేది నిద్ర ఇవ్వవు. స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కూడా నిద్రపోవడానికి, నేను నిద్ర పట్టడం లేదంటే స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఇస్తారు. ఆ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కూడా ఏం జరుగుతుందంటే నువ్వు నిద్రను కొనసాగిస్తుంది కానీ నీకు నిద్ర పట్టేటట్లు చేయదు. కనుక ఇక్కడ మనం గమనిస్తుంది రాత్రి సమయంలో ఒక మంచి విశ్రాంతి. అది భౌతికంగా మాత్రమే కాదు, అది థియాలజికల్గా కూడా మనం కూర్చుని ఆలోచించాల్సిన అవసరం ఉంది. నువ్వు నిద్రపోకుండా ఎన్నో రాత్రులు ఉన్నాయి. ఎందుకున్నాయి? ఎందుకు ఆ సందర్భం? ఎందుకు నిద్రపోవడంలా? నీలో ఏదో భయం ఉంది. నువ్వు దేనికో భయపడుతూ ఉన్నావు. బయటికి మాత్రం బాగానే ఉన్నాను అనుకుంటున్నావు. ఇదేదో నిన్ను వేధిస్తూ ఉంది. ఈ రాత్రులు ఎంత మాత్రం కూడా నిద్రపోకపోవడానికి కారణం భయమే. అందుకే ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు, నువ్వు పండుకున్నప్పుడు నువ్వు భయపడవు. భయం అనేది వారిని ఆవరిస్తున్నట్లుగా చూస్తున్నాం. అందుకే వారు నిద్రపోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అది బయటికి చెప్పరు వాళ్ళు. ఇరుగు పొరుగు వారు డిస్టర్బెన్స్ వలన, లేకపోతే మైక్ సెట్, ఈ పాటల వలన, శబ్దాల వలన నిద్ర పట్టకపోవచ్చు. దాని గురించి నేను మాట్లాడడం లేదు ఇక్కడ. అవన్నీ డిస్టర్బెన్స్, సౌండ్ డిస్టర్బెన్స్ వలన మనకి. కానీ ఇక్కడ చెప్తున్న విషయాన్ని గురించి నేను ఒక మాటను కూడా మనం చదవాలి. అక్కడ హీబ్రూ బైబిల్లో ఏం చెప్పాడో చదువుతూ ఉన్నాను చూడండి. దే స్లీప్ షల్ బి స్వీట్ అన్నాడు. మీరు చదువుతున్నప్పుడు వారి నిద్ర ఎలాగున్నది అనే విషయాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. ఆ నిద్ర ఎలాగుందంట, నువ్వు సుఖముగా నిద్రించెదవు అని అన్నాడు. నువ్వు పరుండి సుఖముగా అక్కడ చెప్పాడు. దే స్లీప్ అనే మాటను చూస్తున్నా. దే స్లీప్ షాల్ బి స్వీట్ అని అన్నాడు. వాళ్ళకి అది స్వీట్ అని హీబ్రూ వర్డ్లో రాశాడు, సుఖముగా. ఆ మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. సొలొమోను చెప్తూ ఉన్నాడు, నువ్వు పండుకున్నప్పుడు సుఖముగా నిద్రిస్తావు. అది హీబ్రూ బైబిల్లో స్వీట్ అనే విషయాన్ని, ఇంగ్లీష్ బైబిల్లో కూడా కింగ్ జేమ్స్ వర్షన్లో మనకు కనబడుతుంది అది. కనుక ఈ రోజున నిద్ర ఎందుకు పట్టడం లేదు? భయం వారి జీవితాల్లో, ఫోబియా. మనిషికి ఏదో ఫోబియా, తెలియని ఫోబియా వారిని వెంటాడుతూ ఉంది. వారిని ఆ యొక్క పిరికి వారిగా ఉంటూ ఉన్నారు. ఏదో వారి జీవితంలో ఆ రాత్రిని ఎందుకు పోగొట్టుకుంటున్నారు? సుఖంగా నిద్రపోకపోవడానికి కారణం ఏంటి అంటే వారికి జీవితంలో ఫోబియా. దేవుని బిడ్డలుగా ఉన్న వాళ్ళకి నిద్ర పట్టకపోవడం అనేది ఉండదు. చక్కగా నిద్రపోతారు. ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు, దే స్లీప్ షాల్ బి స్వీట్ అని చెప్పుకుంటూ వచ్చాడు. దౌ షాల్ లై డౌన్ అండ్ దే స్లీప్.
షల్ బి స్వీట్ అని చెప్పాడు. సుఖంగా నిద్రపోతావు. వారు ఏం చేశారు? దీన్ని నువ్వు పరుండి సుఖముగా నిద్రించేదవు, ఏమి కూడా నీ నిద్రకు భంగం కలగదు అనే విషయాన్ని గమనించాలి. దీనికి ఒక చక్కని ఉదాహరణను బైబిల్లో మనం చూడగలం. అపోస్తుల కార్యంలో మనం చూడగలం. అపోస్తుల కార్యంలో 12వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు పేతురు గురించి మనకు రాయబడింది. ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనేది మనం చూస్తున్నాం అక్కడ. ఈ సందర్భానికి ముందు ఆలోచన చేస్తున్నప్పుడు పేతురు జీవితంలో భయం అనేది ఉంది. మీరు చాలాసార్లు కూడా మనం చూస్తున్నాం తన జీవిత విధానాన్ని గురించి. మనం సువార్తల్లో చదువుతున్నప్పుడు అతడు భయపడినట్లుగా చూస్తూ ఉన్నాం. అతడు పడవలో ఉన్నప్పుడు భయపడ్డావు. ఎందుకు భయపడుతున్నావు? అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అని చెప్పుకుంటూ వచ్చాడు. అతడు భయపడి మునిగిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. అతడు భయపడి బొంకినట్లుగా చూస్తూ ఉన్నాం. 3 సార్లు బొంకేశాడు. ఇస్కరియోతు యూదా అమ్మేశాడు, ఇతడు బొంకేశాడు. ఇదంతా కూడా సిలువకు ముందు. కానీ దేవుడు అతన్ని భద్రపరిచాడు, తన అపోస్తలత్వాన్ని భద్రపరిచినట్లుగా చూస్తాం. అందుకే మనం అపోస్తల కార్యం ప్రారంభంలో పేతురే నిలబడి అనేక విషయాలు మాట్లాడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇంత చెప్పాలంటే పేతురు చాలా ఉధృతంగా, లేకపోతే చాలా ఉత్సాహంతో, చాలా పవర్ఫుల్తో, శక్తితో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే 3000 మంది 5000 మంది సంఘంలో చేర్చబడుతూ ఉన్నారు. విశ్వాసులుగా చేర్చబడుతున్నారు. సంఖ్య విస్తరిస్తూ ఉంది. ఇంకా అగ్రెసివ్గా చేసిన వ్యక్తి మనం చూస్తూ ఉన్నాం. అక్కడ జరిగిన విషయం, యాకోబుని చంపేశాడు. 12వ అధ్యాయంలో మనం వెళ్తున్నప్పుడు 1వ వచనంలో దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘం వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడిని యాకోబును ఖడ్గముతో చంపించాను అనే మాట ఉంది. చంపించేశాడు. పేతురు చాలా శక్తివంతంగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏం చేశారు? పేతుర్ని చెరసాల్లో ఉంచాడు. అంటే ఇప్పుడు సత్యాన్ని ప్రకటించడానికి కూడా లేదు. చనిపోతాడు, ఇక చంపేస్తారు. యాకోబుని చంపేసిన వ్యక్తి పేతురును కూడా చంపేస్తారు. అందుకే చెప్పుకుంటూ వచ్చాడు, ఎంతకాలం ఉంచారు అని అయితే, ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనేను అనే మాట ఉంది. వారు పట్టుకున్నారు. ఇక పేతుర్ని చంపేస్తారని కూడా చేస్తారు. 6వ వచనంలో చూడండి, హేరోదు అతన్ని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా అని అన్నాడు. తీసుకొస్తాడు. ఏం చేస్తాడు? ఆ విషయాన్ని చంపేస్తాడు. అరే, పేతురు చచ్చిపోతాడు. ఇప్పుడు పేతుర్ని హతము చేసేస్తారు. యాకోబుని చంపినట్లుగా పేతుర్ని కూడా చంపేస్తారు. ఒక ప్రమాదకరమైన, అపాయకరమైన ఆ స్థితిలో ఉన్నాడు పేతురు. కానీ అతని జీవితంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఎలాగున్నాడంటే 6వ వచనంలో, ఆ రాత్రే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను అనే మాట. నిద్రపోయాడు. భయం లేదు. భయం అనేది లేదు. సౌండ్ స్లీప్లో పడుకున్నాడు, నిద్రపోయాడు. అరే, పేతురు ప్రాణం కోల్పోయే గడియలలో కూడా గాఢ నిద్రతోనే ఉన్నట్లుగా చూస్తున్నాం. పేతురు ఎంత మాత్రం కూడా భయపడలేదు, నిద్రపోయినట్లుగా చూస్తున్నాం. ఏ భయం లేదు. అందుకే నువ్వు సుఖంగా నిద్రపోదువు, సుఖముగా పరుండుదువు. ఎంత అద్భుతమైన విషయం అక్కడ చెప్పాడు. స్లీప్ షల్ బి స్వీట్ అని అన్నాడు. ఎంత సుఖంగా నిద్రపోయాడు. ఈ రోజున అక్కడ మనం చూస్తున్నాం, నిద్రపోవడానికి కారణం ఏంటంటే తన జీవితంలో భయం లేదు. తన జీవితం ఈ రోజున చాలామంది ఎలాగ కనబడుతుంది? ఎంత నిద్రపోయాడు అని అంటే, అతడు నడుచుకుని వెళ్ళిపోతూ ఉంటే అది కల అనుకున్నాడు. అంత డీప్ స్లీప్లోనికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడు? ఏ భయం లేదు, ఏ అభద్రత లేదు. ఈ రోజున చాలామంది వారి జీవితాల్లో
అంతా కూడా భయమే భయమే భయమే. అది ఫోబియా. వారి జీవితంలో ఒక రకమైన ఫోబియాతోనే వారు నిద్రపోవడంలే. వారి జీవితంలో నువ్వు ప్రభుతో ఒక సంబంధాన్ని కలిగి ఉంటే, దేవుని వాక్య జ్ఞానము కలిగి ఉంటే, అక్కడ చెప్పాడు, నువ్వు పండుకున్నప్పుడు భయపడవు, నువ్వు పరుండి సుఖముగా నిద్రించదవు. ఎంత హ్యాపీగా పడుకున్నాడు. ఈ రోజున ప్రియమైన వారడా, నీ జీవితంలో భయాలు అన్నిటినీ కూడా తొలగించే ఏకైక పుస్తకము బైబిల్ మాత్రమే. దేవుని వాక్యం రెండంచెలు గల పదునైన ఖడ్గమది. అందుకే చెప్పుకుంటూ వచ్చాడు, కుమారుడా దేవుని జ్ఞానమును భద్రము చేసుకో, దేవుని వాక్య జ్ఞానమును గట్టిగా పట్టుకో. నీ జీవితంలో ఎటువంటి ఆ టెర్రర్, అందులో నుంచి కూడా నువ్వు విముక్తి చెందుతావు. నువ్వు ఏ పరిస్థితుల్లో అయినా సరే, ఎటువంటి పరిస్థితులు అలుముకుంటున్నా సరే, నువ్వు పడుకొని నువ్వు సుఖముగా నిద్రించదవు. ఆ స్వీట్ స్లీప్, ఒక మధురమైన నిద్ర అనేది అతడు పడుకుని ఎంత ఆహ్లాదకరంగా, ఏ భయం లేదు. ఈ రోజున ప్రియమైన వారడా, ఎందుకు భయం వారి జీవితాల్లో? దేవుని వాక్య జ్ఞానము లేనప్పుడు భయాలే. దేవుని వాక్య జ్ఞానము లేనప్పుడు మానసికమైన రుగ్మతాలు వారిని వేధిస్తూ ఉంటుంది. మానసిక రుగ్మతములన్నిటికీ పరిష్కార మార్గం దేవుని వాక్య జ్ఞానమే. అందుకే చెప్పాడు, నా కుమారుడా లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకో. ఇవి నువ్వు భద్రం చేసుకుంటే ఈ ఆశీర్వాదాలు నీకు వస్తాయి. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా నీ జీవితానికి సంభవిస్తాయి. 6 ఆశీర్వాదాల గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఇక 25, 26 వచనాలు చదువుతున్నాను. ఆకస్మికముగా భయము కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నువ్వు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును అని అన్నాడు. ఏంటి? భవిష్యత్తులో నీకు భద్రత ఉంది. భవిష్యత్తులో నీకు భద్రత ఉంది. ఈ వచనంలో ప్రధానమైన అంశం ఏంటంటే, దేవుని జ్ఞానాన్ని గట్టిగా పట్టుకుంటే భవిష్యత్తులో ఏం జరుగుతున్నా, ఏం జరగబోతున్నా నువ్వు భయపడవలసిన అవసరం ఏమీ లేదు. దేవుడు భవిష్యత్తులో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ప్రస్తుతం ఉన్నాడు, భవిష్యత్తులో కూడా ఉంటాడు. ఎవరి మీద ఉంచాలి? అక్కడ అంటున్నాడు, యెహోవా నీకు ఆధారము, యెహోవా మీద విశ్వాసముంచు. నీ విశ్వాసమంతా ఆయన. నీ దేవుని యొద్ద నుండి వచ్చే జీవిత పాఠాలను నేర్చుకుంటావు. సరి అయిన మార్గాల్లో నడిచిపోయి సాగిపోతూ ఉంటావు. యెహోవా యందే విశ్వాసం గనక, ఆయన నీకు ఆధారం గనక ఏం చెప్తున్నాడు? నీ కాళ్ళు చిక్కబడకుండునట్లు. నువ్వు వెళ్తూ ఉంటే దేవుడు నిన్ను కాపాడుతూ ఉంటాడు. నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు దేవుని మార్గాల్లో నుంచి తొలగిపోవద్దు. దేవుని జ్ఞానాన్ని నీ కనుల దగ్గర నుంచి తొలగించుకోవద్దు. అవి నీకు భద్రతనిస్తాయి, అవి నీకు జీవాన్ని ఇస్తాయి, అవి నీ జీవితంలో నీకు సురక్షితం ఇస్తాయి. ఎంత అద్భుతమైన రీతిగా మాట్లాడుతూ వచ్చాడు. నీ జీవితానికి ప్రాముఖ్యంగా పెట్టుకోవాల్సింది దేవుని వాక్యమే. కనుక ప్రియమైన భవిష్యత్తులో కూడా నీ జీవితానికి ఆకస్మికంగా అని చెప్పుకుంటూ వచ్చాడు. నీకు ఆకస్మికంగా భయము కలుగునప్పుడు, నీ జీవితంలో అన్ఎక్స్పెక్టెడ్ లేక నీవు అనుకోకుండా భయం కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు అని అన్నాడు. భయపడద్దు, నీకు రాదు. యెహోవా యందు విశ్వాసం ఉంచావు, ఆయన నిన్ను చూసుకుంటాడు. ఇది అద్భుతమైన వాగ్దానం అక్కడ ఉంది. భద్రత విశ్వాసులందరికీ లేదు. ఈ విషయాన్ని కూడా చెప్పాలి నేను. అందరు అనుకోవచ్చు విశ్వాసులందరికీ ఉంది. ఈ విశ్వాసులందరికీ లేదు. విశ్వాసులు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచామని చెప్తారు. బైబిల్లో ఒక్క వచనం కూడా తెలియదు, ఒక్క పుస్తకం తెలియదు, వారికి ఒక్క విషయాలు కూడా తెలియదు. వారికి కాదు, ఇది ఈ వాగ్దానం ఎవరికి అనంటే
జ్ఞానము కలిగిన, దేవుని వాక్య జ్ఞానము కలిగి దేవుని వాక్య జ్ఞానమును వెదికే వారికే ఇవ్వబడుతుంది ఇది. అందుకే చెప్పాడు, సొలొమోన నా కుమారుడా. సొలొమోను తన కుమారుడికి చెప్తున్నాడు, తన కుమారుడితో మాట్లాడు, జ్ఞానాన్ని వెంబడించు. ఆ సౌండ్ విజ్డమ్ అనేది నుంచి తొలగిపోవద్దు, నువ్వు దాంట్లో నుంచి తప్పిపోవద్దు. ఈ పుస్తకమునందు ఈ యొక్క సామెతల గ్రంథం మాత్రమే కాదు, విశ్వాసులు మనందరికీ 66 పుస్తకాలు ఇవ్వబడ్డాయి. ఈ 66 పుస్తకాల్లో ఉన్న విషయం చాలా ప్రశస్తమైన పుస్తకం, ఇది ప్రశస్తమైన వాక్యం. అది నీ జీవితంలో నువ్వు చదువుతున్నప్పుడు నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తుంది, ప్రతి దాన్ని కూడా నీకు చూపిస్తుంది. ఎంత చక్కగా ఉందండి దేవుని వాక్యంలో. నీకు తప్పించుకొను మార్గమును కూడా ఆయన కలిగించునని ఆ యొక్క పౌలు తన పత్రికలో రాసుకుంటూ వచ్చాడు. ఈ రోజున సమస్తమైన జ్ఞానం అనేది ఏక బైబిల్ నందు ఉంది. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటే నీ జీవితంలో ఈ ఆశీర్వాదాలన్నీ కూడా వస్తాయి. 6 ఆశీర్వాదాల గురించి మాట్లాడినట్లుగా వస్తుంది. దేవుని వాక్యం చాలా ప్రశస్తమైన వాక్యం. వాక్యం నందే దేవుని జ్ఞానమున్నది. ఇది అర్థం చేసుకుంటే నువ్వు దేవుని జ్ఞానాన్ని పొందినట్లే. అది నీ జీవితానికి ఆశీర్వాదాలు తీసుకొస్తుంది. దేవుడు తన జ్ఞానాన్ని విడిచిపెట్టిన వ్యక్తికి భద్రత ఇవ్వడు. దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకుండా పట్టుకునే వ్యక్తికి జీవితంలో పూర్తి భద్రతనిస్తాడు. వాన్ని దేవుడు ఘనపరుస్తాడు. ఇక్కడ మాత్రమే కాదు, నిత్యత్వంలో కూడా ఘనపరుస్తాడు. ఇది దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. అందుకే అంటున్నాడు, యెహోవా నీకు ఆధారమగును, నీ కాళ్ళు చిక్కబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడు. నువ్వెక్కడికి వెళ్ళినా దేవుడు నీకు ఆధారం కనుక, దేవుని మీద విశ్వాసం ఉంచావు కనుక నువ్వెక్కడ కూడా నువ్వు తొట్టిపడవు అనే విషయాన్ని ఈ వచన భాగంలో 25 నుంచి మనం గమనిస్తున్నాం. 3వ అధ్యాయం 21 నుంచి 26 వరకు ఉన్న వచన భాగంలో ఉన్న వివరాలు ఇవండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ రాత్రి సమయంలో మేము నా కుమారుడా అనే భాగాన్ని మేము గమనిస్తూ, ఎవరైతే దేవుని జ్ఞానాన్ని వెంబడిస్తారో, దేవుని వాక్య జ్ఞానమును కలిగి ఉంటారో వారికి ఎన్ని 6 ఆశీర్వాదాలు ఉన్నాయనే విషయాన్ని ఇక్కడ మీరు చాలా స్పష్టంగా తెలియజేస్తూ వచ్చారు. ఈ రోజున చాలామంది జీవితాలలో భయం అనేది ఆవరిస్తుంది. వారి జీవితాల్లో భద్రత లేదని, వారి జీవితాల్లో నాయన చిక్కుబడుతూ ఉన్నారు. కానీ దేవుని వాక్య జ్ఞానము కలిగిన వారు ఎక్కడ కూడా చిక్కుబడరు, ఎక్కడ భయపడరు. ఏ పరిస్థితి వచ్చినా, ఎక్కడ కూర్చున్నా వారి జీవితాల్లో నిశ్చింతగా, స్థిరంగా, భద్రంగా వారు జీవిస్తారనే విషయాన్ని ఈ వచన భాగాల ద్వారా మీరు మాకు తెలియచేసినందుకు మీకు వందనాలు. ఈ తరగతిలో చేరిన ప్రతి బిడ్డను బట్టి కూడా మీకు వందనాలు. ఈ 6 విషయాలు, ప్రయోజనాలను వారు గుర్తెరుగులాగా మీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. ఇంకనూ వారితో మాట్లాడండి. మీ చిత్తమైతే తిరిగి ఆదివారం సమయంలో మేము కలుసుకున్నప్పుడు తక్కిన వచనాలను కూడా గమనించడానికి మీ కృప, మీ సహాయమును, మీ నడిపింపును మాకు మెండుగా అనుగ్రహించమని, చేరిన ప్రతి బిడ్డను కూడా మీ హస్తాలు చాపి వారిని దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Subscribe now and press the bell icon. Never miss an update.